వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ఎస్ఎం. హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు అలసందలతో చారు చేసి చూపిస్తున్నాను. రెయినీ సీజన్ స్పైసీగా ఈ చారు చేసుకొని తింటే అద్దరిపోతుందండి. ఏం చేయాలి అంటే ముందుగా ఒక కప్పు అలసందలు తీసుకొని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత దానిలో వచ్చే వాటర్తో పాటు కొన్ని అలసందలు మనం మిక్సీకి వేసుకొని దీంట్లో కలుపుకోవాలండి. దీంట్లో మనం ఏం యాడ్ చేస్తాము అంటే కొద్దిగా 2 రెక్కల చింతపండు, ఉప్పు, కారం, ధనియాల పొడి, 1 స్పూన్ ఆయిల్ వేసి ఎల్లిపాయ జీలకర్ర దంచి అందులో వేసి మనకి థిక్నెస్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మసిలించుకోవాలండి. ఇది ఎంత మసిలితే అంత బాగుంటుంది. ఇంకో సైడ్ ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగాక దాంట్లోకి మనము కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 నీట్గా వాష్ చేసి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ గోల్డ్ కలర్లోకి వచ్చాకే యాడ్ చేయండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి మంచిగా దాన్ని కూడా మగ్గనిచ్చుకుందాం. ఇది మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. కొద్దిగా అంటే 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు పడుతుంది. పసుపు యాడ్ చేసుకొని దీంట్లో ఇది కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత సేమ్ అక్కడ మళ్ళీ ఎంత మసులితే అంత టేస్ట్ వస్తుంది. ఎందుకంటే చింతపండు కొద్దిగానే వేస్తాం కదా, పులుపు బాగా మరీ ఓవర్గా పుల్లగా ఉండదు, అట్లా అని చెప్పి చప్పగా కూడా ఉండదు. టేస్ట్ మాత్రం అద్దరహో. ఈ చారు ఒక్కసారి చేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. మళ్ళీ 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 చేసుకొని తింటారు, అది నాది గ్యారంటీ. రెయినీ సీజన్ మాత్రం పర్ఫెక్ట్ ఈ చారుకి. కొంచెం ప్రాసెస్ అయితే పెద్దగా ఏమి ఉండదు, కొంచెం ఓపిక చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనము ఒక 4 లవంగాలు, 4 యాలకులు దంచి పచ్చివే వేయించాల్సిన అవసరం లేదు, దంచి దీన్ని యాడ్ చేసేద్దాం. అప్పుడు పసుపు మర్చిపోయినా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ అప్పుడైనా వేసుకోండి, ఇప్పుడైనా వేసుకోండి. ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు, పసుపుని స్టార్టింగ్లో వేసుకోవచ్చు, లాస్ట్కి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి మనము ఆ సాంబార్ని యాడ్ చేద్దాం, మసులుతున్న దాన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసుకొని చూడండి, కొద్దిగా పోసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత మొత్తం దీంట్లో ఉన్నది మొత్తం కొంచెం బాగా కలిపి ఆ పెద్ద గిన్నె పెట్టాం కదా మసలడానికి, దాంట్లోకి మొత్తం వేసేసుకొని బాగా మళ్ళీ ఒక 1-2 మినిట్స్ మసలనివ్వండి. అంతే, ఎంత బాగుంటుందో. ఇంకోటండి, నేను మర్చిపోయాను చెప్పడం, నార్మల్గా ఇది పప్పుది ఉడికిస్తున్నాం కదండి, అలసందలది రసము, దానిలో ధనియాల పొడి కూడా ముందే వేసేసుకోండి. అవన్నీ ముందే వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ఒక 15 మినిట్స్ దాకా మాత్రం మసలించి, అంతే, ఎంతో టేస్టీ అయిన అలసంద సాంబార్ రెడీ. Like, share and subscribe to our YouTube channel.